హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం విట్ వెల్లూరు స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్లేస్మెంట్స్, ఆ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా నేను మీకు స్టూడెంట్ మాటలో వినిపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ 95% వ్యూవర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టు. సో నేను జస్ట్ అడిగేది మిమ్మల్ని సపోర్ట్ చేయమని. మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్తో చేయాలి అనే మోటివేషన్లా ఉంటుంది. ఇంకా నేను పెంచుతాను, మీకోసమే చేస్తాను. ఫ్రీ ఆఫ్ కంటెంట్గా ఇంత గ్రౌండ్ రియాలిటీని నేను మీకోసం బయటికి తెస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, సురేంద్ర మాట్లాడేది. మీరు విట్టు వెల్లూరేనా? వెళ్ళారు చెప్పు. ఓకే ఓకే బ్రో, యాక్చువల్గా మనము లైక్ నేను మీ కాలేజ్ గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ Okay. చేస్తే చాలు బ్రో. ఫైన్. ఓకే ఓకే బ్రో, ఫస్ట్ లైక్ నీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అయింది బ్రో? ఏం లేదు, విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ రాసాము. మళ్ళా ఓకే ఇచ్చాడు. మళ్ళా ర్యాంక్స్ ఇచ్చాక వాడు ఒక కేటగిరీ ఫామ్ ఫిల్ చేయమంటాడు, నీకు ఏ బ్రాంచ్ కావాలి అని. మళ్ళీ ప్రతి బ్రాంచ్ కేటగిరీ 1 నుంచి 5 వరకు ఉంటాయి. ఓకే 1 ఫీజు అన్నిటికన్నా తక్కువ, 5 అన్నిటికన్నా ఎక్కువ. ఓకే ఇంకా అలా కేటగిరీస్ నీకు బ్రాంచ్ కావాల్సింది పెట్టుకుంటా పోతే ఇంకా నీకు వచ్చిందంటే వాడు అలౌట్ అయింది, ఫీజు కట్టమంటాడు అంతే. అది స్లాబ్స్ వైజ్గా. ఆ, ఓకే ఓకే సో నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా కౌన్సిలింగ్ పెట్టుకొని వెళ్ళావు. ఆ. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు విట్టు వెల్లూరు అంటే లైక్ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది విట్టు అని ఉండేది, నిజమేనా? లైట్ గా చెప్పొచ్చు, ఎగ్జామ్స్ అప్పుడు చాలా క్రౌడెడ్ అనిపిస్తుంది, అంటే అందరూ ఒకటేసారి బయట తిరుగుతూ ఉంటారు. క్రౌడ్ అయితే ఉంది, లేకపోతే మెజారిటీ ఆఫ్ ద టైం నువ్వు నోటీస్ చేయవు, ఎందుకంటే క్లాసులు ఇవి అవి అందరూ వాళ్ళు అదే. పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు కొంచెం క్రౌడెడ్ గా అనిపించవచ్చు. ఓకే, అంటే క్రౌడ్ అయితే ఉంది. అది ఈసారి తగ్గించేసారు ఇంటేక్. మాకు ఎక్కువ మంది ఉన్నారు, 7,000 మెంబర్స్ ఉన్నాము ఓకే మా బ్యాచ్ లో. కానీ ఇప్పుడు వచ్చే బ్యాచ్ లో 4,000 3,000 అట్లే ఉన్నారు. ఓకే ఓకే ఆల్మోస్ట్ హాఫ్ చేసేసారు. ఇంటేక్ ఈసారి తగ్గించారు. ఓకే ఓకే బ్రో, ఇంకా ఇప్పుడు ప్లేస్మెంట్స్కి వద్దాం. అసలు మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? అసలు ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి, ఏంటి? 9 పాయింటర్ అయితే నీ ప్లేస్మెంట్స్ అయిపోతాయి. నువ్వు 9 పాయింటర్ కాదంటే ఇంకా నీ లక్ పోయింది అంతే. అవేం మ్యాటర్ కావు. ఓకే, సిజిపిఏ 9+ ఉంటే నీకు 9+ ఉంటే నీకు జాబ్ దొరుకుతుంది మా కాలేజ్లో. దొరికేస్తుంది 100%. మంచి జాబ్ అంటే ఒక 8-10+ ఈజీగా. అదే ఒక నార్మల్ మీడియం, ఒక నార్మల్ శాలరీ ఇన్ హ్యాండ్ ఒక 50 వచ్చేటట్టుగా పర్ మంత్. 50తో అంతే. 8 అంటే ఇంకా అంతే వస్తుంది. అంతే అంతే. ఓకే, 9+ సిజిపి అంటే ఒక ఎల్పిఐని ఎంతో కొంత ఒక ఎల్పిఐని పట్టుకొని బయటికి పోవచ్చు. నువ్వు 9 కింద ఉంటే ఇంకా మాస్ రిక్రూటర్స్ ఉంటారు అంతే. ఓకే బ్రో, ఇప్పుడు మీ క్యాంపస్లో ర్యాగింగ్ ఉంటుందా? అస్సలు లేదు. అస్సలు ఉండదా? అంటే ఇంత క్రౌడ్ అంటున్నావు, సో అస్సలు ఉండదా? లేదు, ఎందుకంటే ర్యాగింగ్ చేస్తే కాలేజ్ నుంచి సర్టిఫికేట్ చేసేస్తారు. ఓకే, అలా ఏమైనా జరిగాయా? ముందు చాలా పాతవి, అంటే 10-15 ఇయర్స్ ముందు అంతే. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏం కేసెస్ ఏం లేవు ర్యాగింగ్. ఓకే ఓకే అట్లీస్ట్ ఇంటరాక్షన్ కూడా ఉండదా? ఇంటరాక్షన్ ఉంటుంది, కానీ అవి కూడా చాలా తక్కువే. క్లబ్స్ అట్లాంటి చోట్లే. ఓకే, నార్మల్ గా ఫ్రీగా మాట్లాడేది ఎవరు లేదు. ఓకే, మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ? నేను కలిసినప్పుడు అదే కొంతమంది అనిపించవచ్చు, నీ సర్కిల్ బట్టి ఉంటుంది. అంటే మెజారిటీ మన వాళ్ళు ఉంటారా? మెజారిటీ చెప్పలేము, ఒక 20% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే రిమైనింగ్ తమిళ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళే. ఓకే, మెజారిటీ వాళ్ళే అనుకుంటావు, 30-40% వాళ్ళే ఉంటారు. అదే, మిగతా వాళ్ళందరూ నార్త్ నుంచి. ఓకే బ్రో, ఇప్పుడు మీ కాలేజీలో ఫుడ్, హాస్టల్స్ ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి, ఏంటి? హాస్టల్ ఫస్ట్ ఇయర్ నువ్వు చూస్ చేసుకోవచ్చు.
వాడు నీకు లింక్ పంపిస్తాడు, నువ్వు ఆ లింక్ లో నుంచి నీకు ఏసీ కావాలా నాన్ ఏసీ కావాలా అని అట్లా అడిగి వాడు చూస్ చేపిస్తాడు. ఓకే. సెకండ్ ఇయర్ నుంచి రూమ్ లో నీ సిజిపిఏ బట్టి నీకు సిజిపిఏ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఒక ర్యాంక్ ఇస్తాడు వాడు. ఇంకా ఆ ర్యాంక్ కు నీకు ఏ రూమ్ దొరుకుతుందో ఆ రూమ్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇంకా నువ్వు ఏ హాస్టల్ తీసుకుంటావో దానికి సెపరేట్ మెస్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ నెల అదే మెస్ లో తినాలా నువ్వు. ఓకే. మళ్ళీ ఫస్ట్ నెల తర్వాత నువ్వు నీకు వేరే హాస్టల్ మెస్ కావాలంటే దాన్ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఓకే. వెజ్ నాన్ వెజ్ స్పెషల్ అని 3 ఉంటాయి. అదే అదే. నువ్వు చూస్ చేసుకొని పోవచ్చు నీకు ఏది కావాలి. ఓకే. ఫుడ్ బాగానే ఉంటుందా? వెజ్ మెస్ లో బాగుండదు, నాన్ వెజ్ స్పెషల్ పర్వాలేదు. నాన్ వెజ్ స్పెషల్ బాగుంటాయి. ఓకే బ్రో. ఇంకా ఇప్పుడు వెల్లూరు కదా ఉండేది కాలేజ్ లొకేషన్. మీకు మన వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇది ఎలా, దగ్గరలో రైల్వే స్టేషన్ ఏంటి? స్టేషన్ కాట్పాడి రైల్వే స్టేషన్ ఉంది. కాట్పాడి. ఓకే ఓకే. అక్కడ దిగేసామంటే కాలేజ్ 5 కిలోమీటర్స్ అక్కడి నుంచి. ఓకే ఓకే. ఎదురుగా ఆటోలు ఉంటాయి కానీ అవి ఎక్కువ తీసుకుంటారు. 400 అంటాడు, 300 అంటాడు, వాడు ఇష్టం వచ్చిందో చెప్తాడు. ఓకే. కాబట్టి ముందే రెడ్ ట్యాక్సీ అని ఒకటి ఉంటుంది, దాన్ని బుక్ చేసుకుంటే తక్కువ పడచ్చు, 170, 150. ఓకే ఓకే. 2-3 ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. అదే. సో అక్కడ ట్రైన్ దిగేసి డైరెక్ట్ గా ఆ ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చేయడం. ఓకే. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ గురించి బ్రో. ఇంటర్న్షిప్ ఏం మెయిల్ పెడుతున్నాడు వాడు, అప్లై చేసుకొని క్లియర్ చేసుకుంటే మంచిది. ఇలా రిక్రూటర్స్ ఇంటర్న్షిప్స్ కోసం రిక్రూటర్స్ రావటం ఇలా ఏమి ఉండదా? లాస్ట్ ఇయర్ మా సీనియర్స్ అరౌండ్ 200 to 150 కంపెనీస్ వచ్చాయి అంతే. ఇంటర్న్షిప్స్ తక్కువే మా కాలేజ్ లో. ఓకే. ఇంటర్న్షిప్ టోటల్ 400-500 మెంబర్స్ కూడా చేయలేదు. ఓకే. అంతే, ఇంటర్న్షిప్స్ తక్కువ. అదే అదే ఒక 10%, 5 నుంచి 10 కూడా ఉండదు మ్యాక్సిమం. నువ్వు చెప్పేదాన్ని బట్టి 5% ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బాగానే ఉంటారు అంటే తమిళ్ తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఉంటున్నారు కదా, ఏమైనా ఇష్యూస్ అలా ఏమైనా ఉంటాయా? తమిళ్ తెలుగు ఇష్యూస్ అయితే ఏం కనపడలే, చూసినంత వరకు హిందీ తమిళ్ వాళ్ళు అయితే అన్నప్పుడు. ఓకే. వాళ్ళు గొడవలా? తెలుగు తమిళ మధ్యలో ఏం లేదు. ఓకే. అంటే అందరికి ఇక్కడ ఉండే వాళ్ళకి మెజారిటీ వాళ్ళకి ఎవరు తమిళ్ వచ్చు, వాళ్ళకి తెలుగు కూడా వచ్చు. ఓకే. ఎందుకంటే వెల్లూరు డిస్ట్రిక్ట్ పక్కనే కదా. అవును. అందుకని మెజారిటీ వాళ్ళకి తెలుగు కూడా వచ్చు, తమిళ వాళ్ళు. అదే. ఇప్పుడు నీకు ఫీజు ఎంత బ్రో? నేను కేటగిరీ 4 కాబట్టి 4.5 ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు 4.5. హాస్టల్ నేను తీసుకునేది 3 బెడ్ ఏసీ కాబట్టి నాకు 1.7. ఓకే. అంటే అరౌండ్ 6 దాటిపోతుంది. ఓకే. పర్ ఇయర్ 6. ఓకే. సో బ్రో, ఇంకా మీ రాబోయే సబ్ జూనియర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నావా? జూనియర్స్, నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రో? నా సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే. అయితే మీ సబ్ జూనియర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నావా? ఏం మెసేజ్ అంటే, ఇంకా కాలేజ్కి వచ్చే ముందు ట్రై చేయండి కాలేజీ రాకుండా ఉండేకి. అదే అంత మాట అనేసి. అంటే ఇంకా నీకు ఏదైనా మంచి చోటు దొరుకుతుంది అంటే ఫీజు తక్కువ అనిపించింది అంటే 24 lakhs అంటే టూ మచ్. అదే నీకు ఫీజు ఏమైనా ప్రాబ్లం అనిపించింది అంటే ఏంటది, అదే అవసరం లేదు. నీకు ఫీజు ఏమైనా ప్రాబ్లం అంటే వదిలేసి వేరే చిన్న కాలేజ్ పోయే మేలు. అదే లేదు నాకు డబ్బులు ఏం ప్రాబ్లం లేదంటే రావచ్చు. అదే. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కొంతమంది ఏడుస్తా అంటారు, ఈ కాలేజ్ బాగాలేదు అది ఇది అని. వచ్చినాక ఏడ్చకూడదు, రానే రావద్దు. అవునవును. అదే అంటే ఆ ఫీ మనకి మనీ ఇష్యూ లేదు అన్నప్పుడు ఓకే. మనీ ఇష్యూ లేదంటే మంచి కాలేజ్. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఏదో పెట్టేయాలని చెప్పేసి చేసేస్తారు. తర్వాత కేటగిరీ 3 వరకు వస్తే మంచి కాలేజ్, 4, 5 చూసుకోవాలి డబ్బులు. అంత వర్త్ కాదు 4, 5 అంటే. ఇప్పుడు 4th గా నువ్వు చెప్పిన దాన్ని బట్టి 6 lakhs పర్ ఇయర్. ఇంకా 5కి పోతే 8 ఉంటుందా? 7.5 7.5 అంటే ఆల్మోస్ట్ 30 లక్షల.
ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే ఫైన్, బాయ్ బాయ్. బాయ్. సో గైస్ చూశారు కదా, ఇది విట్ వెల్లూరు గ్రౌండ్ రియాలిటీ. మీరు కనుక మెంటర్షిప్ కోసం కావాలి అనుకుంటే మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేసాము. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర జోసా సీసాప్కి ఉంటాయి, యూనివర్సిటీస్కి ఉంటాయి, ఎంసెట్ కాలేజెస్కి, అన్ని ఇంజనీరింగ్ అన్ని కైండ్స్ ఆఫ్ మెంటర్షిప్స్ మన దగ్గర ఉంటాయి. మీరు ఏ మెంటర్షిప్ తీసుకున్నా సరే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మధ్యలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. 1-on-1 నేనే మీకు గైడెన్స్ ఇస్తాను, నేనే చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ రెడీ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.